ఏపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ ప్యాలెస్ ని లీజ్ కి ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న పర్యాటక హాస్పిటాలిటీ సంస్థల నుండి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. మరింత సమాచారం విశాఖపట్నం నుంచి అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, ఎట్టకేలకు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం దీనిపై కసరత్తు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలని ప్రజాభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. అనేక మంది అభిప్రాయాలు తీసుకున్న అనంతరం మొత్తానికి గతంలో చెప్పినట్టుగానే మంత్రుల బృందం విశాఖలో పర్యటించి రుషికొండ ప్యాలెస్ని పరిశీలించిన అనంతరం కూడా నిర్ణయానికి రావడం జరిగింది. దీన్ని లీజ్కి ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఒనుగూడేట్టు, అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘన కాకుండా ఉండేందుకు ఈ విధంగా కొన్ని నిబంధనలు కూడా పాటించే విధంగా ఈ మంత్రుల కమిటీ కొన్ని సూచించింది. ఒక్కసారి మన నిబంధనలు కూడా మనం ఏంటనే చూస్తే ప్రధానంగా సిఆర్జెడ్ నిబంధనలకి ఉల్లంఘించి ఎక్కడ కూడా కట్టడాలు కట్టకూడదు భవిష్యత్తులో కూడా ఇక్కడ. అదేవిధంగా భవనాల నిర్మాణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ పద్ధతిలో ఆహ్వానించడం జరిగింది. అలాగే లీజ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడల్ రుషికొండ ప్రాజెక్టు అభివృద్ధి చేయాలని కూడా సూచించడం జరిగింది. ఈ మొత్తం కూడా ఈ టూరిజం శాఖ ప్రైవేట్ భాగస్వామ్యంతో, అంటే టూరిజం ప్రభుత్వం నుంచి వెళ్ళిపోకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో, అంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోకుండా కూడా ఉండే విధంగా కూడా ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాక రుషికొండ హిల్ టాప్లో భవనాల నిర్వహణకు మార్కెటింగ్ కమర్షియల్ ఆపరేషనల్ ప్రైవేట్ సంస్థ కూడా అప్పగించే ప్రతిపాదన కూడా చేసింది. మొత్తం ఈ 5 భవనాల సముదాయాన్ని కూడా ఎవరైతే ప్రైవేట్ సంస్థ తీసుకుంటారో ఆ ప్రైవేట్ సంస్థ, అంటే ఇద్దరికి ఒకరికి ముగ్గురికి ఒకరికైనా ప్రతిపాదన వచ్చింది. కానీ అలా కాకుండా మొత్తం ఎవరైతే తీసుకుంటారో అందరూ కూడా ఇప్పుడు నిర్మించినట్టు 5 భవనాలు కూడా వాళ్ళే తీసుకుని మెయింటైన్ చేసేట్టు దానికి కూడా నిర్ణయించడం జరిగింది. దాదాపు 9.8 ఎకరాల హిల్ ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధమైంది. ఈ రుషికొండ దిగువ భాగంలో కూడా దాదాపు 9 ఎకరాల భూమి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అందువల్ల హోటళ్ళు, రిసార్ట్లు, పర్యాటక సదుపాయం, అంటే విశాఖ అంటేనే పర్యాటక రంగం, పర్యాటకం చాలా అభివృద్ధి. ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది టూరిస్టులు వస్తున్నారు. రుషికొండ చాలా ఫేమస్ బీచ్ కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ని దీన్ని వినియోగించే విధంగా ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గాలు సమకూరే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత 2 సంవత్సరాల నుంచి కూడా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, అనేక సార్లు దీనిపై కసరత్తు చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళిద్దరు కూడా పరిశీలించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఒక ప్యాలెస్గా నిధులు దుర్వినియోగం చేసి కట్టారు. 450 కోట్లు దుర్వినియోగం చేశారు. దీనికి నెల కూడా 25 లక్షలు ఖర్చు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని విమర్శల నేపథ్యంలో దీని ద్వారా ఆదాయం వచ్చే విధంగా లీజ్కి ఇవ్వాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఏ సంస్థ అయితే వస్తుందో ఇంటర్నేషనల్ లెవెల్లో సంస్థలు, అనేక సంస్థలు ముందుకు రావడం జరిగింది. ఏ సంస్థ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఆదాయం వచ్చే విధంగా, పర్యాటకులకు సేవలు చేసే విధంగా, సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా వనగూరే విధంగా మొత్తం నిర్ణయం తీసుకున్నారు. మరి కొన్ని సంస్థలు అయితే ఆసక్తి చూపుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని పర్యాటక సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మరి ఈ సంస్థలన్నీ కూడా నోటిఫికేషన్ చూసుకుని ఎవరెవరు వస్తారో ఏంటనేది తేలుంది. ఈ మార్చి లోపు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రుషికొండ పూర్తి స్థాయిలో కూడా పర్యాటకులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అక్కడ భవనాలు కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ అత్యంత ఖరీదైన, అత్యంత విశాలమైన ఖరీదు నిర్మించడం జరిగింది. అందువల్ల దీన్ని పర్యాటక రంగానికి కేటాయించాలని, పర్యాటకుల కోసం, రిసార్ట్స్ కోసం, హోటల్ కోసం చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనంతరం మరి వివిధ సంస్థలు తప్పనిసరిగా కూడా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రజలు కూడా హర్షించే విధంగా టూరిజం అంటే విశాఖ అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలను అనుకరించే మిగిలిన ప్రాంతాల్లో కానీ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సంస్థలు సూచించడం జరిగింది, మేము వస్తాం కానీ మాకు ఈ భవనాలు సరిపోవు, మన్ని భవనాలు నిర్మించుకోవాలి అని చెప్పడం జరిగింది. అందువల్ల కింద ఉన్నటువంటి 10 ఎకరాలను కూడా అభివృద్ధి చేసి సిఆర్జెడ్ నిబంధనల మేరకు భవనాలు కూడా నిర్మించుకునే విధంగా, అంటే తాత్కాలికంగా భవనాలు నిర్మించుకునే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎటువంటి సంస్థలు ముందుకు వస్తాయో, ఎటువంటి ఆదాయం వస్తుందో చూడాలి. ఏదేమైనా ఇది ఒక గుదిబండగా తెల్ల ఏనుగా మారిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో రుషికొండ మొత్తం బాధ్యతని ప్రభుత్వం వదిలించుకునే పరిస్థితి కనిపిస్తుంది. లేదా ఇప్పటివరకు కూడా దాదాపు నెలకి 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో కనుక రుషికొండ ప్రారంభమైతే దాదాపు నెలకి 1.5 కోటి ఖర్చు అవుతుందని కూడా మొత్తం మంత్రులు కూడా తేల్చడం జరిగింది. ఇదంతా కూడా ప్రైవేట్ సంస్థ జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాక ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే మార్గంగా మొత్తం కూడా నిర్ణయించడం జరిగింది. కొన్ని రోజుల్లో అయితే మొత్తానికి దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.